ఆ దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. మీరు నాకన్నా చాలా సూపర్గా ఉన్నారని ఆశిస్తున్నా. 43,833 పక్కన 4. ఇది మన బైక్ రీడింగ్ అండ్ డేట్ టైం చూసేద్దాం. 7 గంటల 7 నిమిషాలు, ఆగస్టు 2వ తారీఖు. ఫ్రెండ్షిప్ డే అంట. వాట్సాప్ స్కూల్ గ్రూప్లో ఒకటే మెసేజ్లు పెడతారు. అప్పుడు మనం ఎవరికి కొడుతున్నాం కానీ ఫ్రెండ్షిప్ డే అనేసరికి మెసేజ్లు పెడుతుంటారు. ఇక అది జరుగుతూనే ఉంటుంది జీవితంలో అండ్ కామన్ అనుకోండి. ఇది ఉప్పల్ ఎక్స్రోడ్ దగ్గర ఏం జరుగుతుంది అనేది ఒక వీడియో చేసిన. ఆగస్ట్ అప్డేట్ ఉంటుంది. అండ్ స్కై వాక్ డిజైన్ ఏమైనా మారుస్తారా, కూలుస్తారా, అండ్ ఉప్పల్లో ఉన్న తిప్పలు అని చాలా కాన్సెప్ట్లు దాంట్లో మాట్లాడిన. ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా మాట్లాడిన. వీలైతే టైం ఉంటే ఒకసారి ఆ వీడియోని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇదే ఛానల్లో ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ వీడియో ముందు రిలీజ్ అవుతుండొచ్చు, అది తర్వాత రిలీజ్ అవుతుండొచ్చు. బట్ ప్లీజ్ కనెక్ట్ టు ద ఛానల్. ఇది ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్కి సంబంధించిన పిల్లర్స్. అండ్ మీ అందరికి తెలిసిందే ఉప్పల్ ఎక్స్ రోడ్ క్లోజ్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక వే ఓపెన్ అయింది ఫ్రమ్ అప్సిగూడ నుంచి వచ్చే వాళ్ళకు. ఈ రూట్ అయితే ప్రైమ్ టైంలో మామూలుగా ఉండదు, ఫుల్ బిజీగా ఉంటుంది. ఇలా రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారు. అది ఉప్పల్లో నడుస్తూనే ఉన్నది. అండ్ రాఘవేంద్ర హోటల్, ఉప్పల్ ప్రెస్ క్లబ్ నుంచి ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి ఈ ఫ్లైఓవర్ హైట్ ఏదైతే అప్పుడో అంతకుముందుకు ఈ కొంచెం వర్క్ వేసినారు అనమాట. ఈ ఐరన్ రాడ్ చూస్తున్నారు కదా, అక్కడ వరకు ఉండే. ఇప్పుడు దానిపైన అంతా కూడా వర్క్ జరిగింది. సేమ్ ఈ ఫ్లైఓవర్ కూడా అంతే, ఆ ముందు ఫ్లైఓవర్ కూడా, ఈ పిల్లర్ కూడా అంతే, ఆ ముందు పిల్లర్ కూడా అంతే. ఎక్సైట్మెంట్లో మాటలు ఇట్లా రోల్ అవుతున్నాయి. అవుతుంటుంది, కామన్ అది ఈ ఫీల్డ్లో. ఎందుకంటే కంటిన్యూస్గా మాట్లాడుతుంటాం కాబట్టి వర్డ్స్ అనేటివి రోల్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇది పీ తోటి వస్తుంది, పీర్ క్యాప్, పిఐఈఆర్ ఏదో ఉన్నది. ఆ ప్రొనౌన్సియేషన్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా వస్తలేదు. సిఏపి క్యాప్ అనేది అయితే గుర్తుంది. మీరే నాకు దేని పేరు చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫర్మేషన్ అనేది అక్యురేట్గా ఉంటుంది మన ఛానల్లో. నో ఫేక్ థంబ్నెయిల్స్, నో ఫేక్ కథ, నో ఫేకిజం, ఓన్లీ రియలిజం. అంతే, ఒరిజినల్ ఉంటాయి మన కాడ, అంత ట్రూత్ ఇది. అండ్ రాడ్ రియాలిటీ ఆఫ్ ఉప్పల్ అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒకటే పిఆర్ఎస్ నిన్న నుంచి. ఇదిగోండి ఇదంతా కూడా ఇక్కడనే వర్క్ జరుగుతుంది, ఫ్రేమింగ్ చేసుకొని దాని తర్వాత పీక్యాప్ని ఇక్కడనే తయారు చేస్తున్నారు అనమాట. ఇదిగోండి. అండ్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ జూలై మంత్ అప్డేట్ ఫ్రమ్ ఉప్పల్ సైడ్. ఇది అటు నారపల్లి సైడ్ కూడా ఇంకొక వీడియోలో మీకు చూపిస్తా. శ్రీకృష్ణ థియేటర్. ఇదిగోండి ఇట్లా పెట్టినారు గుంతుందని. ఇది మన వ్యవస్థ. రాడ్ రియాలిటీ ఆఫ్ ఉప్పల్. అది పిల్లర్ నెంబర్ 6 వరకు ఈ వరకు జరిగింది, 5, 6 మధ్యలో. ఇది ఏమైందో మళ్ళా ఇది తీసి మళ్ళా పెడుతున్నారు. ఆ సెగ్మెంట్కి ఏమైందో. ఓకే, పిల్లర్ నెంబర్ 7 దగ్గరికి వచ్చేసినాము. అండ్ నిన్న ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వీడియో తీయాల్సింది ఉండే ఉప్పల్ చెరువుకి సంబంధించి. అప్పుడే ఫస్ట్ రోజు తీస్తే లాస్ట్ మంత్ ఫస్ట్ డే తీసినప్పుడు ఎవరు చూడలే. ఒక 1 వీక్ గ్యాప్ తీద్దాం తర్వాత అని అనుకున్నా. ఇంతలో పోతే ఈ శాటిలైట్ న్యూస్ ఛానల్లో ఉప్పల్ చెరువు నిండింది, హైడ్రా కళ నెరవేరింది అని న్యూస్ వస్తుంది. అది ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రెండ్ అవుతుందంట. మనం ఇన్స్టాగ్రామ్ వాడట్లే ఈ మధ్యలో, డిలీట్ చేసేసిన. నా ఐఫోన్లకైనా ఆండ్రాయిడ్లో ఉంది. కానీ తర్వాత చూసిన, తర్వాత ఇంకో సాయనతో కూడా డిస్కస్ చేసిన. అదే ఒకటే ట్రెండ్ అవుతుంది అన్నారు. సరే ఏందని నైట్ వచ్చి చూసిన, లైటింగ్ లేదు, తీద్దామంటే సరేలే అని ఇవాళ పొద్దున్నే లేచి ఉప్పల్ స్కై వాక్ దగ్గర వీడియో తీసి, ఇటు నిజంగా ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర ఏం జరుగుతుంది అండ్ ఉప్పల్లో చెరువు దగ్గర ఎట్లుంది సిచ్యువేషన్ అని తీద్దాం అనుకున్నా. అండ్ చాలా బాగుంది అబ్బా బస్ స్టాండ్ అయితే. చూపిస్తా. వర్షానికి రాత్రి వచ్చిన, ఇక రాత్రి విజువల్స్ మన ఛానల్లో రీచ్ వస్తలే అని ఇంకా మార్నింగ్ మళ్ళీ రావడం జరిగింది. అండ్ మీ అందరు తెలిసిందే ఉప్పల్ నల్ల చెరువు అనేది హైడ్రా ఆధ్వర్యంలో రీడెవలప్మెంట్ జరుగుతుంది. ఎవ్రీ మంత్ దానికి సంబంధించిన అప్డేట్ మనం ఇస్తుంటాం. ఇది ఆగస్టు మంత్కి సంబంధించిన అప్డేట్. లాస్ట్ మంత్ కూడా ఇట్లా కంబైన్డ్గా ఇచ్చేసిన అన్ని కలిపి. దీంట్లో ఉప్పల్ స్కై వాక్, ఉప్పల్ బస్ స్టాండ్, ఉప్పల్ నల్ల చెరువుకు సంబంధించిన అప్డేట్ ఉంటుంది. ఇక్కడ తవ్వినరు, సూర్యుడు ఖాళీ ఇట్లా గట్టిగా కొట్టేస్తుంది. స్పెట్స్ పెట్టుకొని రాలే నేను. పైప్ లైన్ వర్క్ జరుగుతుంది. అండ్ చూస్తారా అద్భుతాన్ని. ఇటు సైడ్ చాలా బాగుంది కదా, అడావడి ఉంది. సండే బస్ స్టాండ్
ఆ మాత్రం హడావుడి ఉంటుంది. అందరిలో వారం అంతా కష్టపడిన వాళ్ళు ఉంటారు, ఊరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. విల్ సీ ద రాడ్ రియాలిటీ ఆఫ్ ఉప్పల్ నౌ. ఇది ఓకే, ఇక్కడ దాకా మంచిగా ఉంది కదా. లుక్ ఎట్ దిస్ బురద. ఇది చేయండి పిఆర్. ఓకే, హైడ్రా టీము, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆడనే ఉంది. ప్లీజ్ ట్రై టు ట్రెండ్ దిస్. డ్రోన్ షాట్లు వేయండి, లేపండి బురదలకి అని. ఉప్పల్ రోడ్, ఉప్పల్ బస్ స్టాండ్, మేజర్ బస్ స్టాండ్ బస్సులు ఇప్పుడు ఉప్పల్ నల్ల చెరువు. వర్షం పడుతుందని తెలుసు, వర్షాకాలం అవుతుందని తెలుసు. ఇది టెంపరీ బస్ స్టాండ్ అని మీరు అనొచ్చు. టెంపరీ అయినా కూడా ఒక పర్మనెంట్ కేర్ అనేది ఉండాలి కదా. ఎట్లుందంటే ఇసుక ఒక రేంజ్లో ఉన్నది, మట్టి వర్షానికి. ఈడనే ఉన్నది మన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వెహికల్. ఇది ఒకటి చూడండి. నిన్న నుంచి ఒకటే పిఆర్ చేస్తుడు ఆ నల్ల చెరువుని. చెయ్యాలి, మనం చేసుకున్న పనిని మనము పొగుడుకోవాలి, తప్పులేదు. బట్ ఇక్కడ కూడా పని చేస్తే మంచిగా ఉంటుందని సంతోషం. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, మనం ఉన్నది ఉన్నట్టుగా చూపించడమే మన విషయం. మంచిగా ఉంటే మెచ్చుకుంటాం మనం, మంచిగా లేకపోతే కొంచెం మంచిగా చేయండి దయచేసి అని మనం కొంచెం రిక్వెస్ట్ చేస్తాం. ఆ రిక్వెస్ట్లో భాగంగానే ఉప్పల్ బస్ స్టాండ్ని కొంచెం పట్టించుకోండి. టెంపరీ బస్ స్టాండ్ ఈ రకంగా అయిపోయింది, ఏది చిన్న వర్షాలకి. ఈ బస్సులు అక్కడక్కడనే తిప్పుకుంటున్నాయి. ఇది 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ బస్ స్టాండ్ గురించి డీటెయిల్గా ఒక వీడియో చేసినాం గతంలోనే, మీరు చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు నిజంగా చెరువు నిండిందా? ఎంతవరకు నిండింది? నిండుతే అంటే నిండుతుంది, ఇంకుతుంది, అది కామనే. ఇప్పుడు ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉందనేది చూద్దాము. ఖాళీ అన్న జబర్దస్త్ తయారైంది మార్నింగ్. వావ్, అమేజింగ్. ఇన్ని నీళ్ళు చూడడం అంటే రెడీ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేనైతే. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి కంటిన్యూస్గా నీళ్ళు మంచిగా కనబడుతున్నాయి. మనం డ్రోన్లో చూసినప్పుడు అయితే ఇట్లా నిండుగా కనబడ్డాయి మనకి. బట్ ఇక్కడ మనం రియాలిటీ చెక్ చూసుకుంటే అంత నిండుగా చెరువులో నీళ్ళు అయితే ఇంకా రాలేదు. మీరు చూసుకోండి, ఇది ఎడిటింగ్ కాదు, ఒరిజినల్ రా క్లిప్. ఇది స్కై వ్యూ కాదు, ఇది ఫ్రంట్ వ్యూ, మన హెల్మెట్ నుంచి ఉన్న వ్యూ. ఇదిగోండి. బట్ సంతోషం, ఇలా నీళ్ళు నిండడం, చెరువులో అభివృద్ధి చేయడం, చెరువులో నీళ్ళు ఉండడం వల్ల గ్రౌండ్ వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చాలా హ్యాపీ. దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసినారు. ఇది ఫస్ట్ పార్ట్లో ఉన్న నీళ్ళు. అండ్ కొంచెం ముందుకు వెళ్దాం అండ్ మొత్తం చూద్దాం. అండ్ ఈ మంత్లో జరిగిన అప్డేట్స్ ఏంటంటే ఇదిగోండి, ఇలా చెరువు చుట్టూ కూడా మొత్తము ఐరన్ రాడ్లు అయితే పెట్టడం జరిగింది. ఇది ఒక మూత్రశాల అన్నమాట. ఈ బస్ స్టాండ్ ఏర్పడ్డప్పటి నుంచి మనోళ్ళు ఖాళీ నెంబర్ 1 పోతూనే ఉంటారు ఇలా వరుస పెట్టి. ఇక ఎవరికి ఏం చెప్తాం. దీని పక్కనే వర్క్ జరుగుతుంది కాబట్టి బురద కుంటలు ఉంటూనే ఉంటాయి వర్క్ అయిపోయేదాకా. అండ్ హైడ్రా చాలా బ్యూటిఫుల్గా టేకప్ చేస్తున్నారు, చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు. సూపర్. ఇదిగోండి, ఇదంతా కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చూసుకోవచ్చు. పూర్తిగా నిండినట్టు మనకు డ్రోన్ షాట్స్లో కనబడ్డది. పూర్తిగా ఏమీ నిండలేదు. ఇదిగోండి, ఏ శాతం వరకు నిండింది అనేది క్లియర్గా మనం చూడవచ్చు. పైకి చూసే వ్యూ వేరే ఉంటుంది. చెరువు పూర్తిగా నిండడం అంటే ఇంకా ఇది చాలా పైకి రావడం. ఇంకా వర్షాలు పడ్డప్పుడు నిండుతుంది అనుకోండి, అది వేరే విషయం. అండ్ ఇదిగోండి, మొత్తం ఐరన్ ఫ్రేమ్స్ అయితే పెట్టేసినారు. ఇంకా చాలా చెరువుల్ని హైదరాబాద్లో హైడ్రా అభివృద్ధి చేస్తుంది. మీకు ఏ చెరువుకు సంబంధించిన వీడియో కావాలో కొంచెం డీటెయిల్గా అడ్రస్ మెన్షన్ చేయండి, అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తాం. ఇది మొబైల్ టాయిలెట్. దీంట్లో మెయింటెనెన్స్ ఉందా లేదా? ఈ బస్సు మొత్తం ఒకవైపు ఒరిగిపోయి ఉన్నది, బట్ దీన్ని జనాలు ఎవరు వాడట్లే. అదే మూత్రశాలగా అయిపోయింది చెరువే. ఇదిగోండి ఇక్కడ ఎట్లుంది చూడండి. అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే చెరువులో నీళ్ళు రావడం అనేది. ఒక బ్రో మన వీడియో కింద కామెంట్ చేసిండు, బ్రో ఉప్పల్ చెరువు నిండింది, ట్విట్టర్లో మొత్తం వీడియో ట్రెండింగ్ అవుతుంది, నీ కళ నెరవేరింది బ్రో అని అంటుండు. అంటే మనం ఉప్పల్కి సంబంధించి రెగ్యులర్గా మంత్ వీక్లీ అండ్ 15 డేస్కి ఒకసారి అప్డేట్స్ ఇస్తుంటాం కదా. థ్యాంక్ యూ బ్రో కామెంట్ చేసినందుకు. అండ్ ఇక్కడ ఈ చెరువు ఆనుకొని రోడ్ ఉంటుందిగా, ఆ రోడ్కి చెరువుకి మధ్యలో ఇలా గోడనైతే కడుతున్నారు.
వీలైతే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అబ్రాడ్ నుండి కూడా చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ. మన కంట్రీ నుండి చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. తెలుగు స్టేట్స్ నుండి చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కొంతమందికి అన్న అమరావతికి వెళ్ళండి, అక్కడ అప్డేట్స్ కూడా మీరు తీయండి అని అడుగుతున్నారు. చాలా సంతోషము. అమరావతికి ఒక 1 year బ్యాకే మేము ప్లాన్ చేసినాం, కానీ కొంచెం వర్కౌట్ కాలేదు. అండ్ ఇది ఫస్ట్ పార్ట్ అనుకుంటే, ఇది సెకండ్ పార్ట్, ఇది సెకండ్ పోర్షన్ అనుకోవచ్చు, అది ఫస్ట్ పోర్షన్ అనుకుంటే. సెకండ్ పోర్షన్లో ఏ శాతం వరకు నీళ్ళు ఉన్నాయి అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ నాకు భయమైన ఉండే, భారీ వర్షం పడితే ఈ చెరువు కట్ట పరిస్థితి ఏంది, ఇదేమన్నా కృంగిపోతుందా అన్నట్టుగా ఉండే. బట్ పర్లేదు, స్ట్రాంగ్గానే ఉన్నట్టుంది. రాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినారు కదా. దేర్ ఇస్ నో అనదర్ యూట్యూబర్, అదేందో గర్వంగా చెప్పట్లే, గొప్పగా చెప్పట్లే, అది దేవుడిచ్చిన ఆధిక్యత. అండ్ దేవుడి దయ, మీ అందరి దయ వల్ల మనం డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఉప్పల్ని టచ్ చేస్తుంటాం. కొంతమందికి విసుగు కూడా వచ్చింది, ఏందన్నా ఉప్పల్ దాటి నువ్వు బయటికి రావా అని. బట్ ఏం చేస్తాం, అది నా బలహీనత. ఎందుకంటే ఎంతోమంది యూట్యూబర్లను చూసినా, ఎంతోమంది శాటిలైట్ ఛానల్స్ని కూడా చూసిన ఎన్నోసార్లు. ఈ ఈస్ట్ హైదరాబాద్ సైడ్ని అసలు పట్టించుకోరు వాళ్ళు. సో మనం ఎక్కువ ఈస్ట్ హైదరాబాద్ని ఫోకస్ చేయాలని అనుకున్నాం. బట్ అపార్ట్ ఫ్రమ్ జోక్స్, సీరియస్గా అంతా కవర్ చేస్తా అనుకోండి. ఇదిగోండి చెరువు ముందు ఈ రకంగా ఉంది, వర్క్ జరుగుతుంది కాబట్టి. అండ్ అది సెకండ్ పోర్షన్ అయితే, ఇదిగోండి ఇంపార్టెంట్ పోర్షన్. అండ్ థర్డ్ పోర్షన్ దగ్గరకు వచ్చేసినాం. థర్డ్ పోర్షన్ ఎలా ఉందో మీరు క్లియర్గా చూడొచ్చు. అబ్బా 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 అబ్బా, వావ్, థ్యాంక్ యూ గాడ్ అండ్ థ్యాంక్ యూ హైడ్రా టీమ్. ఇదిగోండి ఇట్లా కొంచెం కుంగిపోతుంది, ఇంకా వర్క్ జరగాలి, కానీ జరుగుతుంటుంది. ఫైనలైజ్ అయ్యే వరకు గట్టి వర్షం పడితే కుంగిపోతుందా అన్నట్టుగానే ఉంది. అందరు కొంతమంది వాక్ చేస్తున్నారు, వాకర్స్. వావ్, దీంట్లో మాత్రం నీళ్ళు చాలా శాతం వరకు వచ్చినాయి. సీరియస్లీ నిజం, దీంట్లో నీళ్ళు అయితే ఎక్స్ట్రాడినరీ. ఆ 2 పోర్షన్స్లో పోల్చుకుంటే థర్డ్ పోర్షన్, థర్డ్ పార్ట్ నీళ్ళు అయితే సూపర్ ఉన్నాయి. కంపు వాసన వస్తుంది, ఇంకా అట్లనే ఎందుకు? ఈ వర్షం నీళ్ళేనా, ఈ గుర్రపు డెక్క వల్ల వాసన వస్తుందా, మళ్ళీ ఏమన్నా కొంచెం వస్తుంది, అప్పుడంత వాసన లేదు. ఉప్పల్ నల్ల చెరువు అంటే భయంకరమైన వాసన ఉండేది. వావ్ వావ్, థ్యాంక్ యూ హైడ్రా టీమ్, సూపర్. మనం ఎప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం భయ్య. మనం 94లో మా నాయన, మా అమ్మ వాళ్ళు హైదరాబాద్లో ఉన్న బోడుప్పలు తీసుకొచ్చారు. ఇక ఆ తర్వాత నుంచి ఉప్పల్ చెరువు చూస్తూనే ఉన్నాం ఎట్లుండేది, ఇప్పుడు ఎలా జరుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ సీరియస్లీ. అండ్ మెచ్చుకున్న చోట మెచ్చుకోవాల్సిందే, ప్రశ్నించవలసిన చోట ప్రశ్నించాల్సిందే. అండ్ ఇదంతా కూడా వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ మాత్రం రోడ్ ఇలానే ఉంటుంది. వర్క్ అంతా ఫినిష్ అయిపోయాక మస్తుగా అనిపిస్తుంది. వావ్, నీళ్ళు మస్తు అనిపిస్తున్నాయి అబ్బా. ఇట్లా బోటింగ్ గీటింగ్ అట్లా పెట్టేసి ఖాళీ సండే చిల్ అవ్వడానికి పిల్లలకి ఇట్లా గేమ్స్ ఇట్లాంటివి ఏమైనా బాగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఒక వీకెండ్ స్పాట్ అవుతుంది. అండ్ మాలాంటి వాళ్ళ కొరకు ఎవ్రీడే వాక్ చేసుకోవడానికి ఉంటుంది. మొత్తం బాటిల్ వేసేసి ఇక్కడ బాయ్స్. వావ్, ఇటు సైడ్ అయితే నీళ్ళు చాలా ఎక్కువనే ఉన్నాయి దీంట్లో, ఎందుకంటే అది లోతే ఉండే. ఎంత లోతుంది ఏంది అనేది మీరు జూలై మంత్ అప్డేట్ వీడియో చూడండి, ఇదే ఛానల్లో ఉంటుంది. ఉప్పల్ నల్ల చెరువు జూలై మంత్ అప్డేట్ అనేది మీరు కొట్టినా యూట్యూబ్లో మన ఛానల్తో వచ్చేస్తుంది. లేదా ఇదే ఛానల్ కొంచెం కిందికి వెళ్తే మీకు కనిపిస్తుంది ఇది ఎంత లోతుండే, ఎంతవరకు నిండిందని. డీప్ రీసెర్చ్ చేయాలనుకున్న వాళ్ళకు ఇదిగోండి, సూపర్ సూపర్. ఇప్పుడు మనం ఇటు నుంచి బయటికి వెళ్ళడానికి ఉండదు అనుకుంటా నాకు తెలిసి. సరే ఉండకపోయినా పర్లేదు. అరే డెడ్ ఎండ్ పోయి చూపిస్తాం మీకు, ఇక్కడ నుంచి కాదు, ఒకసారి ఇక్కడ నుంచి కూడా చూడండి, మస్తుగా అనిపిస్తుంది కదా. మా సూర్యుడేంది భయ్య ఇట్లా ఈడ్చి కొడుతుండి కదా. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చి ఉంటే
బాగా కంటెంట్ నచ్చితే కనెక్ట్ అయి ఉండండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఇలాంటి కంటెంట్ చూసే వాళ్ళు అరుదుగా ఉంటారు. అలాంటి వారికి ఈ రీల్ని షేర్ చేయండి. మన ఫ్యామిలీలో పెదనాన్నలు పెద్దమ్మలు ఇట్లా పెద్దవాళ్ళు ఇట్లాంటి న్యూస్ చూడడానికి ఇష్టపడుతుంటారు, చిన్న వాళ్ళకంటే కూడా. ఇటు నుంచి ఎగ్జిట్ అవ్వడానికి మనకి స్కోప్ లేదు. అక్కడ వర్క్ జరుగుతుంది, చెప్పిన కదా వాల్ కడుతున్నారని. ఆ వాల్ లాస్ట్ వీడియోలో మనము ఈ చెరువు లోపలికి పోయినాం చూడండి. విత్ ఇన్ 1 monthలో ఎంత డిఫరెన్స్. ఇదే గ్యాప్లో ఇదే జస్ట్ ఇగో ఇలా కిందికి దిగి ఇలా చెరువులో నుంచి అలా వెళ్ళినాం. ఇప్పుడు అలా బండి తీసుకుపోవడానికి లేదు, మనకి కుదరదు. వావ్, సూపర్ 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 సూపర్. టచ్ చేద్దామా? మురికి నీళ్ళు కదా, ఏమో టచ్ చేయడానికి అనిపించట్లేదు, అంత పాకురు. ఇదిగోండి, ఇది ఇక్కడ దాకా నిండింది చూడండి. చాలా నిండింది అబ్బా. ఉప్పల్ నల్ల చెరువు నిజంగా నిండిందా? ఎస్, నిండింది. అండ్ ఇంకా కూడా నిండితే మాత్రం ఇంకా ఇట్లా పైకి వచ్చేసేది. అండ్ సూపర్. అండ్ దాని తర్వాత ఇది రిలీజ్ చేస్తారు కావచ్చు, అది అక్కడ ఉన్నది రిలీజ్ చేసేది. అటు నుంచి వాటర్ ఎగ్జిట్ అవుతుంది. ఇంక ఇక్కడ వర్క్ జరగాల్సింది ఉంది, వర్క్ జరుగుతుంది. సూపర్ సూపర్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. దిస్ ఈజ్ అవర్ బైక్ స్ప్లెండర్ ప్లస్. అండ్ ఇంకా బైక్ రీడింగ్ చూపిస్తా ఎండింగ్లో. 43,835 పక్కన ఎంత? 9. అండ్ ముందుకెళ్దాం. చాలా అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా నిజానికి దగ్గర కాదు, మొత్తం నిజమే ఉంటుంది మన ఛానల్లో. ఇదిగోండి, ఈ వర్క్ జరుగుతుంది అండ్ ఇది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూడా ఈ బెడ్ వర్క్ చేసినారు, ఈ పైకి వాల్ వస్తుంది. ఇది మన హైదరాబాద్ నేషనల్ హైవే 163కి ఆనుకొని ఉన్న ఉప్పల్ నల్ల చెరువు ఆగస్ట్ మంత్ అప్డేట్. అండ్ ప్రేమతోటి వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. సీరియస్లీ ఆసమ్. రండి ఒకసారి చూడండి, చూసి తరించండి. అంటే చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే బ్యాచ్ కూడా ఉంటుంది కదా నాలాంటి వాళ్ళు. ఒకసారి వచ్చి చూడండి, నిజంగా నిండింది, బాగుంది. ఇంకా బాగా వర్షాలు పడితే నిండి పొంగి పొర్లుతుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా ప్రేమతోటి ఈ ఛానల్ని ఫాలో అవుతున్నారు. మీ ప్రేమకు టేక్ ఏ బౌ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.